హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఈ యొక్క ఇంపార్టెంట్ టాపికే కాదు, ఇది ఒక మీ జీవితంలో చాలా ఉపయోగపడే టాపిక్. సరేనా? ఈరోజు 2025లో ఎవరైతే రిచ్ కావాలని అనుకుంటున్నారో, ఎవరైతే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారో, ఈ వీడియో మీకోసమే చేశాను. ఎందుకంటే ఈ హౌ టు బికమ్ ఏ రిచ్. మీరు 2025లో ఎలా అయితే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా, మీరు ఏ గేమ్స్ ఆడినా, ఈ యొక్క యాప్స్ ఆడినా, ఈ మధ్యలో చాలా యాప్స్, చాలా గేమ్స్ ఉన్నాయి. అలాంటి గేమ్స్ ద్వారా మీరు వెళ్ళకండి, మీరు నష్టపోతారు. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ముఖ్యంగా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ రోజు నుంచే మీ యొక్క స్ట్రాటజీ పెట్టుకోండి. ఈ రోజు నుంచే డే 1 నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు 2025లో మీకు 101% మీ యొక్క సక్సెస్ రేట్ అయితే వస్తుంది. సరేనా? నేను చెప్పినట్లు జాగ్రత్తగా వినండి. మీరు డబ్బు ఎలా అయినా సంపాదిస్తారు. ఆ ఒక డబ్బుని ఎలా వృధా చేయకుండా ఎలా ఖర్చు పెట్టాలో అది తెలుసుకున్నట్లయితే మీకు మీ యొక్క డబ్బు సేవ్ అవుతుంది. దాంతో ప్రకారం మీరు ఎంత అయితే సంపాదించాలి అనుకుంటున్నారో మీరు సంపాదించగలుగుతారు. కానీ మీ యొక్క బద్ధకం వల్ల, మీ యొక్క లేజినెస్ వల్ల మీరు డబ్బుని సంపాదించలేరు. అందుకే నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీ యొక్క లేజినెస్ని వదిలేయండి. ఫోకస్ ఆన్ యువర్ గోల్. మీ యొక్క గోల్ వెనుక మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు 101% సక్సెస్ అంటూ దొరుకుతుంది. ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినట్లయితే ఏమంటారు, ఊరికే ముచ్చట్లు పెట్టకుండా ఈ టాక్ విత్ ఫ్రెండ్ టు గెట్ ఏ ఐడియా. అంటే ఏదైతే న్యూ ఐడియా ఉంటుందో, ఏదైతే బిజినెస్ స్టార్టప్ చేయాలని అనుకుంటున్నారో 2025లో చిన్న బిజినెస్ నుంచి ఎక్కువ లాభం పొందాలని అనుకుంటున్నారా, మీ ఫ్రెండ్స్ ద్వారా సలహా తీసుకోండి. లేకుంటే మీకు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉంటాయి, ఆ యొక్క వీడియోల ద్వారా మీరు సొల్యూషన్స్ తీసుకోండి. ఇంకా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోస్ చూడకండి, స్కిప్ చేయండి. ఎందుకంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళ ఈ యొక్క వీడియోని చూడండి. దాంతో ప్రకారం ఈ యొక్క వీడియో చివరి దాకా చూసినట్లయితే మీరు డబ్బుని ఎలా యూజ్ చేస్తారు, ఎలా పోగొట్టుకుంటారో చిన్న రీజన్ చెప్తాను. సరేనా? మీకు ముఖ్యంగా చెప్పేది ఒకటే, డబ్బు ఎందుకు సంపాదిస్తారు? అందరూ బండ్లు, కార్లు, బైక్ కావాలని కోరుకుంటారు. కొందరి కోరిక ఉంటుంది, కొందరి కారు కావాలని కోరిక ఉంటుంది. ఆ ఒక కోరిక కోసమే మీరు డబ్బు అంటూ సంపాదిస్తారు. దాంతో ప్రకారం ఐ వాంట్ ఏ బైక్ ఆర్ ఏ న్యూ కార్ టు ఎంజాయ్ మై లైఫ్. సరేనా? ఎవరైనా ఈ యొక్క ప్రపంచంలో వచ్చింది ఎంజాయ్ చేయడానికి, ఎవరైనా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. మీరు కూడా అలానే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారా? సరే, నేను చెప్పిన ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేయండి. మీరు 2025లో ఎలా అయినా మీరు డబ్బులు అయితే సంపాదిస్తారు. సరేనా? మీకు ముఖ్యంగా జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, జాబ్ చేస్తే మీకు శాలరీ వస్తుంది కానీ డబ్బులు రావు. మీరు ఒకవేళ రిచ్ పర్సన్ కావాలి 2025లో అంటే నేను చెప్పిన ఒక చిన్న స్ట్రాటజీ మిస్ చేయకుండా చూడండి. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఇట్లా జాబ్ చేసినట్లయితే మీరైతే మీకు డబ్బులు అయితే రావు కానీ శాలరీ అయితే వస్తుంది. మీ అందరికీ తెలుసు. దిస్ ఈస్ లైఫ్ అని అయితే మీరు ఉండకండి. మీరు ఇప్పుడే జాబ్ మానేసి మీరు ఒకవేళ బిజినెస్ చేసిన చిన్న పెట్టుబడితోటి ఎక్కువ లాభం అంటారు చూడండి, అలా ఒకవేళ మీరు మీ యొక్క కష్టపడిన డబ్బుతోటి మీరు ఏదైనా చిన్న స్టార్టప్ బిజినెస్ చేసినట్లయితే 2025లో మీకు 101% సక్సెస్ రేట్ తోటి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్గా ఫుడ్ బిజినెస్, ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో 2025లో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 101% మీకు లాభం అంటూ జరుగుతుంది. ఎవరైనా ఈ ప్రపంచంలో ఫుడ్ కోసమే బతుకుతారు, ఫుడ్ కోసమే పైసలు సంపాదిస్తారు, ఫుడ్ కోసమే ఏదైనా సంపాదిస్తారు. సరేనా? ఈ అంతా డబ్బులు సంపాదించేది దేనికోసం? ఫుడ్ కోసమే. ఒక ఫుడ్ లేకుంటే ఎవరు ఉండరు కదా. ఆ ఒక ఫుడ్ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టినట్లయితే మీకు 101% మీకు సక్సెస్ రేట్ అంటూ దొరుకుతుంది. ఏ వ్యక్తి అయినా ఫుడ్ కోసమే బతుకుతున్నాడు ఈ యొక్క ప్రపంచంలో. సరేనా? ఎవరైనా దేనికోసం బతుకుతారో మీకైతే తెలుసు. ఎవరైతే ఈ యొక్క బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో మీ 101% చెప్తున్నాను, మీ యొక్క సక్సెస్ రేట్ 100% గ్యారంటీ విన్నింగ్ ఉంటుంది. దాంతో ప్రకారం మీకు చాలా డబ్బు జనరేట్ అవుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. అర్థమవుతుందా? మీకు చిన్న నుంచి పెద్ద లాభం దాకా పెరుగుతుంది. మీకు ఏమంటున్నానంటే చిన్న లాభం అంటే చిన్నగా పెట్టినా కూడా మీకు ఎంతో లాభం అవుతుంది. ఎందుకంటే ఫుడ్ తినడానికి ఎంతోమంది వస్తారు. సరేనా? దాంతో ప్రకారం నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే,
మీరు ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే సిగరెట్ కానీ స్మోకింగ్ కానీ ఏదైతే ఆల్కహాల్ ఇంకా డ్రగ్స్ కానీ యూజ్ చేస్తున్నారో అలా యూజ్ చేసినట్లయితే ఇలా వెళ్తారు, బెడ్లో పండుకుంటారు, హాస్పిటల్లో పండుకుంటారు. దాంతో ప్రకారం మీకు ఏమవుతుందంటే మీ యొక్క సంపాదించిన డబ్బు అంతా వృధా ఖర్చు అయిపోతుంది. వృధాగానే మీరు మొత్తం డబ్బుని నష్టపోతారు. ఇలా ఒక చిన్న మిస్టేక్ చేసినట్లయితే మీరు డబ్బును ఎప్పుడు సంపాదించలేరు. ఇంకా మీ యొక్క డబ్బు సంపాదించిన డబ్బు మొత్తం ఇలా హాస్పిటల్ ఖర్చులకే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఇవన్నీ మానేసినట్లయితే మీకు 101% సక్సెస్ రేట్ దొరుకుతుంది. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను. సరేనా, సబ్స్క్రైబ్ చేయండి.